పేరు లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. సిగ్నల్స్ దగ్గర కానీ మెయిన్ రోడ్ల మీద కానీ చాలా స్పీడ్గా పోవటం వల్ల చాలామంది బస్సులు ఎక్కలేక దిగలేక చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆర్టీసీలో పనిచేసుకునే వాళ్ళు కొంతమంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్గా చేస్తున్నారు. దానివల్ల ఎక్కలేక దిగలేక కూడా పోతున్నారు. చాలామంది కూడా బస్సులు ఎక్కడం వల్ల చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీన్ని చూసి గమనించి ప్రభుత్వాలు పట్టించుకొని ఆర్టీసీ బస్సులు అనేది ఫ్రీ టికెట్ అనేది లేడీస్ది బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఫ్రీ టికెట్ పెట్టిన వల్ల డ్యూటీలు కూడా కరెక్ట్గా వాళ్ళకి పోయే డ్యూటీ కూడా కరెక్ట్గా పోలేక రాలేక టైం అంటూ కరెక్ట్ లేక బస్సులు ఎక్కిన వల్ల ఆ బస్సులు లేట్ వల్ల ఈ సిగ్నల్ దగ్గర ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి బస్సులు ఆపుతుంటే అక్కడ సిగ్నల్ పడుతుంటే అక్కడ కూడా టైం అనేది అయిపోతుంది, వాళ్ళకి డ్యూటీ అనేది రాకుండా అయిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ టయానికైతే డ్యూటీ ఉందో ఆ టయానికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళే టైంలో బస్సులు సిగ్నల్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క సిగ్నల్ చిన్న చిన్న సిగ్నల్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. పెడితే మెయిన్ రోడ్డు సిగ్నల్ పెద్దవి పెట్టండి, చిన్న చిన్న సిగ్నల్స్ అనేది తీసేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకునే కోరిక ఇది ఒక్కటేను. ఆర్టీసీ లేడీస్ టికెట్ అనేది తీసేసేయమని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటివి మళ్ళీ రానియకుండా మంచిగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రేమతోటి వాళ్ళని కూర్చోబెట్టి ప్రేమతో టికెట్ తీపించుకొని మంచిగా ఎదగాలి. జెంట్స్ టికెట్లు లేడీస్కి ఇస్తున్నారు కాబట్టి ఆ లేడీస్ టికెట్లు జెంట్స్ పాతది ఎట్లా ఉందో వాళ్ళ టికెట్ ఏందో ఎక్కువ పెంచకుండా ఆ జెంట్స్ టికెట్ అనేది రేటు పెంచుతున్నారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికోసం కూడా ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ఇబ్బంది అనేది రానియకుండా ఉండాలని కోరుకొని ఇమ్మీడియట్గా ఆర్టీసీ ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా లేడీస్ టికెట్ అనేది తీసేయమని చెప్పని కోరుకుంటున్నారు ప్రజలు. తీసేస్తే ప్రశాంతంగా వాళ్ళే పాసులు తీసుకొని జెంట్స్ టికెట్లు తగ్గించమని ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకునే కోరిక ఇది ఒక్కటేను. కొట్లాట్లకు పంచాయతీలు పోవద్దు. డ్రైవర్లు కండక్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది చాలా ఘోరంగా గలీజు మాటలు మాట్లాడుతున్నారు ప్రజల్ని. ఆర్టీసీ బస్సులు అంటేనే ఒకప్పుడు మంచిగా ఉండే బస్సులని ఇప్పుడు అడ్డం పడ్డంగా మార్చింది. కాబట్టి ఓన్లీ లేడీస్ మీద ఫోకస్ అంతా లేడీస్ మీద పెట్టి జెంట్స్ టికెట్లు తీసుకోకుండా లేడీస్ మీద గలీజు మాటలు మాట్లాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ గలీజుగా మాట్లాడుతున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ లేడీస్ కరెక్ట్గా లేక టికెట్ అనేది కరెక్ట్ తీసుకోవటం లేదు. డ్రైవర్ దగ్గర ముచ్చట్లు చెప్పుకుంటాము, ఆ డ్రైవర్ల దగ్గర జెంట్స్ టికెట్లు తీసుకోకుండా లేడీస్ మీద కొట్లాట్లు పెట్టడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని పట్టించుకొని ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా నిన్న జరిగింది 17వ తారీఖు రోజు జరిగింది. జీడిమెట్ల నుంచి మన అపురూప కాలనీకి వెళ్ళే రోడ్డు మైదీపట్నం డిపో ఆర్టీసీ డ్రైవరు కండక్టరు తాగి మహిళల్ని జెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టి ఒక స్కూటీయే కొట్టేసుకుంటూ ఆపమన్నా కూడా ఆపకుండా లేడీస్ని తిట్టుకుంటూ గలీజు మాటలు మాట్లాడుకుంటూ పోయాడు. కాబట్టి దీన్ని పట్టించుకొని ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోవాలని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది ఇమ్మీడియట్గా పట్టించుకొని ప్రజల్ని మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్లు కానీ ఎక్కడ ఏ తప్పు జరిగిన వాళ్ళు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇప్పించగానే వాళ్ళని ఇమ్మీడియట్గా పక్కకు తీసేసి మంచి డ్రైవర్ని కండక్టర్లు పెట్టమని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.